నమస్తే. మనము భగవద్గీత ప్రస్తుత పరిస్థితుల్లో ఎలా అప్లై అవుతుంది అనేటువంటి విషయాన్ని ఏదో జస్ట్ శ్రవణం చేస్తున్నాము. అల్టిమేట్ ఏంటి, చాలామంది ఏంటి బ్రహ్మ విద్య అన్న ఇప్పుడు చూడండి, ఏదైనా ఎంటర్టైన్మెంట్ అనుకోండి, బోలెడు మందిని చూస్తాము. ఏదో దాన్ని ఒకసారి లాస్ట్ టైం కూడా చెప్పుకున్నాము, జిమ్కి వెళ్ళాము, ఎవరు ఉండరు. ఎందుకంటే ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి జిమ్కి వెళ్తారు, అంతే కదా. అనారోగ్యంగా ఉన్నవాళ్ళు జిమ్కి వెళ్ళరు. అలాగే ఇప్పుడు మనం గుళ్ళకి వెళ్ళాము, వేల కొద్ది మనుషులు కనపడతారు. ఎందుకు? భోగం, కోరికలు తీర్చుకోవడానికి వెళ్తారు. అట్లాగే ఇప్పుడు ఏదైనా సినిమా యాక్టర్ వచ్చినాడు, వాడు ఏదో ఉచితంగా ఒక షో వేశారన్నారు అనుకోండి, లక్షల మంది వెళ్తారు. అంటే ఏంటి, మనిషికి ఎప్పుడు కావాల్సింది ఏంటంటే ఎంటర్టైన్మెంట్. ఎందుకు ఎంటర్టైన్మెంట్ అంటే ఏం లేదు, మనసుని కాసేపు మర్చిపోవటం. అంటే ఏంటి, మనిషికి సమస్య ఏంటి? మనసు, అంతే కదా. ఇప్పుడు మనకు శరీరం ఉంది, శరీరంలో అంటే ప్రాణం ఉంది, మనసు ఉంది. ఆ మనసుకు కొన్ని ఆలోచనలు ఉన్నాయి, కొన్ని కోరికలు ఉన్నాయి. అల్టిమేట్ ఏంటి, అనుకున్నవన్నీ తీరేటువంటి పరిస్థితి ఏమి ఉండదు. అందుకని ఆ మనసు ఎప్పుడు కూడా గందరగోళంగా ఉంటుంది. అందుకని మనం ఏం చేసినా సరే ఆ మనసుని మనం తొలగించుకోవడం కోసమే పరిగెత్తిపోతామన్నమాట. అందుకని ఎవరికైనా సరే నీకు చాలా శాంతి వస్తుంది, నువ్వు చాలా సంతోషంగా ఉంటావు, కొంచెం బ్రహ్మ విద్యకు సంబంధించిన విషయం తెలుసుకో అని అంటే, అమ్మో బ్రహ్మ విద్య అంటారు. అంటే చాలామంది ఏంటి, బ్రహ్మ విద్య అంటే చాలా కష్టమైంది అని ఉద్దేశం. అంటే అందుకని ఏం చేశారు, దాన్ని కష్టమైన విధానమే కాబట్టి అందుకని తేలిక పద్ధతుల్లో చేసుకోవటం కోసం పాపం మన ఋషులు ఏం చేశారు అంటే ఏంటి, అంతకుముందు ఆగమశాస్త్రం ఎక్కడ ఉపనిషత్తుల్లో లేదు. అంటే ఏంది, ఒక గుడి, ఒక చిన్న విగ్రహము, కొన్ని ప్రసాదాలు పెట్టడము, నలుగురు కలిసి ఎంటర్టైన్మెంటు అంటే అని ఆ సిస్టమ్ ఒకటి పెట్టి పండగల సిస్టమ్ కూడా పెట్టుకోవడం జరిగింది. అంటే ఏంటి, అల్టిమేట్గా చేస్తుండగా ఎందుకు మనం చేస్తున్నాం అనేటువంటి ఆలోచన చేస్తారేమో అన్నటువంటి విషయంతో చెప్పడం జరిగింది. బ్రహ్మ విద్య అంటే ఏం లేదు, విషయాన్ని అర్థం చేసుకోవటం. అర్థం దేంతో చేసుకుంటాము? మన మనసుతో చేసుకుంటాము. మరి మనసుతో మనం అర్థం చేసుకోవాలంటే మన మనసు ఎలా ఉండాలి? మన మనసు రకరకాల విషయాలకు వెళ్లకుండా ఏ పని చేస్తే ఆ పనిలోకి దూరిపోగలిగినటువంటి స్థితి మన మనసుకు ఉండాలి. అటువంటి స్థితి అప్పుడు ఏంటి, మన ఋషులు కనిపెట్టినప్పుడే లేదు. మరి ఇప్పుడు ఇంకా అసలు ఆ స్థితి ఎక్కడుంటుంది అంటే చాలా అంటే అసలు అందరూ లేరా అని కాదు, కొంతమంది చేసుకుంటూనే ఉన్నారు. భగవద్గీతలో చెప్తారు, 1,000,000 మంది మనుషులున్నా నేనే కావాలని, సత్యం కావాలని అడిగే వాళ్ళు ఎవరు ఉండరు. అంటే వాళ్ళ కోరికలే కోరుకుంటారు తప్ప అసలు సత్యం ఏంటి అది నాకు చెప్తావా అని అడిగేవాళ్ళు ఉండరు. పోనీ కొద్దో గొప్ప మందికి, కొంతమందికి ఒక ఆలోచన వచ్చినా దాన్ని ఆచరణగా తెచ్చుకొని అది నిజంగా సత్యంగా కరెక్ట్గా నా దగ్గరకు వచ్చిన వాళ్ళు ఎవరు ఉండరు అంటాడు. అంటే అర్థం ఏంటి, ఆ భగవతత్వమే కావాలి, ఆ సత్యమే కావాలి అనేటువంటి విషయంగా ఎవ్వరూ ప్రయత్నం చేయరు. ఎందుకు ప్రయత్నం చేయరు అంటే మనసు ఊరుకోదు, మనసు ఒక దాని మీద నిలబడదు కదా. మనసుకి ఎదురుగా కనపడుతున్నవే కదా కావాలనిపిస్తుంది. ఎక్స్టర్నల్గా కనపడుతున్న వాటితోనే తృప్తి పొందాలనుకుంటుంది. ఎక్స్టర్నల్గా ఏం కనపడుతుంది? ప్రపంచం, నామరూపాలు, జగత్తు. అట్లాగే లోపల వచ్చేసేటప్పటికి ఏమున్నాయి, వాటికి సంబంధించినటువంటి కోరికలు, వాటికి సంబంధించిన ఆలోచనలు, దానికోసం పని, ఫలితము, ఇలానే కనపడుతూ ఉంటుంది. ఆనందం అంటే ఏమనుకుంటారు అంటే ఎక్స్టర్నల్గా వస్తున్న విషయాల వల్లనే ఆనందం అనుకుంటారు. మళ్ళీ తెలుసు అది తాత్కాలికం అని తెలిసినా పర్మనెంట్ ఆనందం ఏంటి అనేటువంటి విషయంగా అవగాహన చెయ్యడం కష్టం, అంతకంటే ఏం లేదు. బ్రహ్మ విద్య అంటే ఏం లేదు. బ్రహ్మానందం అంటే ఏంటి, ఒక వస్తువుతో కానీ ఒక మనిషితో కానీ సంబంధం కాకుండా మనలో మనం ఎలా ఆనందంగా ఉండడం అనేటువంటి విషయమే బ్రహ్మ విద్య, అంతకంటే ఏం లేదు. అదే బ్రహ్మానందం. అంటే అది రావాలి అంటే ఏంటి అంటే మిగిలిన పైన విషయాలకు సంబంధించినటువంటి విషయాలన్నీ పోయి నాకు ఎప్పుడైతే సత్యం కావాలి అనేటువంటి విషయం గ్రహణకు వస్తుందో ఎక్స్టర్నల్గా ఉన్న కోరికలన్నీ తీరుతాయి. ఎందుకు? ఆ బ్రహ్మ ఉన్నది ఎక్కడ, ఆ బ్రహ్మానందం ఎక్కడ ఉన్నది? మనలోనే. అల్టిమేట్ అది. కాకపోతే ఏంటి, అందుకని పాపం మన ఋషులకి అందింది, వాళ్ళకి పంచభూతాలు కనపడ్డాయి, అంతే కదా. నేల, భూమి, నీళ్లు, అగ్ని, ఆకాశం అవి తెలిసాయి. వాటితో పాటు ఇంకా వాటికి ఏం కనపడ్డాయి, పైన ఆకాశంలో ఉన్నటువంటి సూర్యుడు ఉదయించటము, వెళ్ళడము, అంటే సూర్యుడు కనపడ్డాడు. అట్లాగే అమావాస్య, పౌర్ణమికి ఏం కనపడ్డాడు? చంద్రుడు కనపడ్డాడు, అంతే కదా. పౌర్ణమి వచ్చినప్పుడు చంద్రుడు బాగా బ్రహ్మాండంగా వస్తాడు, మంచి వెలుగు ఉంటుంది కదా. అంటే వీళ్ళకి కనపడింది ఏంటి, తర్వాత ఈ భూమి మీద ఉన్నటువంటి ఇవేంటి, జీవరాశులు, చెట్లు, ఇవన్నీ కనపడ్డాయి. ఆ తర్వాత ఇంక వీళ్ళకి ఎలా కనపడ్డాయి అవన్నీ అంటే వీళ్ళ మనసుకు అందటమేగా, అంతే కదా. ఇప్పుడు నాకు ఎలా తెలుస్తుంది, ఎవరికైనా ఎలా తెలుస్తుంది? ప్రతి మనిషిలో ఒక జ్ఞానం ఉంటుంది, అంతే. అంటే ఆ జ్ఞానం అంటే ఏంటి, అదే యాక్చువల్గా ఆ జ్ఞానం ఉండడం వల్లనే శరీరం ఉంది, శరీరంతో పాటు మనసుతో పాటు మనం చేసే ఏమంటారు దాన్ని, మన క్రియలు అవన్నీ ఉన్నాయి అంటాడు. మరి ఏంటి ఆ జ్ఞానం? ఆ జ్ఞానం అంటే దాన్నే
ఆత్మ అందాము, లేకపోతే ఇంకా ఆత్మన్నా, లేకపోతే ప్రత్యేక ఆత్మన్నా, లేకపోతే ఇంకా ముందుకెళ్ళిపోయి అంత సృష్టి విషయం కూడా తెలిసిన విషయం కనుక ఉండగలిగితే అదే భగవాను, అదే పరమాత్మ, అదే బ్రాహ్మణ్ అన్నారు. సో ఇప్పుడు మన దగ్గర ముఖ్యంగా మనందరి దగ్గర ఉన్నదేంటి? ఒక శరీరం ఉన్నది, కనపడుతున్నది. ఆ శరీరంతో పాటు శరీరం ఎలా ఉంది? మనకి మన దగ్గర ప్రాణం ఉంది, కనపడుతుంది. అంటే కనపడకపోవడం అంటే కనపడడం అంటే కంటికి కనపడకపోవచ్చు, అది నేను స్ఫురిస్తే నాకు తెలుస్తోందిగా, అంటే నేను గమనించగలుగుతున్నాగా, నా ఊపిరి పీల్చుకుంటున్నాను, నా దగ్గర ప్రాణం ఉందనేటువంటి విషయం నాకు తెలుస్తుంది. తర్వాత ఇంకోటి ఏముంది నా దగ్గర? ఈ ప్రాణం ఉన్నది అనే విషయం తెలుస్తున్నది ఎవరికి? ఏ విషయమైనా సరే, నాకు ఆకలేసింది, ఆకలి బయట వేయడం లేదు కదా, లోపల వేసిన మన మనసుకేక తెలుస్తుంది. అంటే నాకు ఒక మనసు ఉంది, ఆ మనసుకి ఏమున్నది? అది ఉంది, ఇది ఉంది, ఇది కావాలి, అది కావాలి అని తెలుస్తుంది అన్నాము. ఈ తెలుస్తున్న దాన్ని ఏంటి అంటే మనసు 24 గంటలు ఏదేదో ఆలోచన చేస్తూ ఉంది. ఈ ఆలోచన అసలు ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది అంటే మన జ్ఞానంలో నుంచి వస్తుంది. జ్ఞానం అంటే ఏంటి? నాకు ఎవరి ఏరియాకు అనుగుణంగా వాళ్ళకి జ్ఞానం ఉంది, ఆ జ్ఞానానికి అనుగుణంగానే వాళ్ళకి ఆలోచనలు వస్తున్నాయి. అంటే ఏంటి? దాన్నే మన వాళ్ళు ఏమన్నారంటే ఎరుక అన్నారు, స్ఫురణ అన్నారు, తర్వాత ఆత్మ అన్నారు. అంటే ఏంటి? శరీరము, మనస్సు, ప్రాణము ఈ విషయం కనుకనే లిమిటెడ్గా ఉంటే దాన్ని మనసు అన్నారు. ఈ విషయం దాటింది ఏదో నాతో సంథింగ్ ఉన్నది, అంతే కదా. నిద్రలో ఎవరున్నారు? నిద్రలో మన మనసు లేదు, కానీ మనం ఉన్నాం. తెల్లవారు నిద్ర లేచిన తర్వాత ఏమ్మా బాగా నిద్ర పట్టిందా నీకు రాత్రి అని అడిగారు. బాగా పట్టిందండి అని అన్నాం. అప్పుడు నిద్రలో నేను లేనుగా, నిద్రపోయిన విషయం నాకు తెలియదు కదా. అయినా సరే నిద్ర లేచిన తర్వాత నాకు నిద్ర బాగా పట్టిందనేటువంటి విషయం తెలిసింది. నిద్రలో ఒకటో రకమైనటువంటి కళలు వచ్చినట్టు తెలిసింది. మళ్ళీ నిద్ర లేస్తున్న వెంటనే మనకు మళ్ళీ తెల్లవారింది, మళ్ళీ ఆకలి, పనులు సరిపోయినాయి. అంటే ఏంటి? మనకి తెలియకుండానే మనకి 3 అవస్థలు ఉన్నాయి. ఏమున్నాయి? సుషుప్తి, తీవ్రంగా నిద్రపోయే స్థితి ఉంది, తర్వాత అందులో స్వప్నాలు, కళలు వచ్చే స్థితి ఉంది, తర్వాత నిద్ర లేచిన తర్వాత జాగ్రత్త వస్తుంది. ఈ 3 స్థితుల్లో కూడా మన్ని కనిపెట్టుకొని ఒకటి ఉంది, అంతే కదా. ఇప్పుడు మరి నేను నిద్రపోతున్నప్పుడు నేను లేను కదా, అయినా నేను నిద్రపోయినాననే తెలుసు కదా. దాన్ని మన వాళ్ళు ఏమన్నారంటే, వాళ్ళ అవగాహనతోటి పాపం వాళ్ళు ఏమన్నారంటే దాన్ని వాళ్ళు జ్ఞానం అన్నారు. అంటే అప్పుడు నిద్రపోతున్నప్పుడు మన స్థితి ఏంటి? ఏ ఆలోచన మనసుకు లేదు కదా, అంటే ఒక శూన్యమైనటువంటి స్థితి ఉంది కదా. దాన్నే వీళ్ళు ఏమన్నారంటే, నువ్వు భగవతత్వం అంటే కనుక్కోవాలంటే నీకు ఉదాహరణ తీవ్రంగా నిద్రపోతున్న స్థితి అన్నారు. ఆ తర్వాత ఇంకొక ఉదాహరణ ఏం చెప్పారు వాళ్ళు? ఆకాశం చెప్పారు. ఆకాశం ఎట్లుంది? ఖాళీగా ఉంది. కానీ ఇక్కడ నుంచి చూస్తే మనకు ఆకాశం ఎలా కనపడుతుంది? నల్లగానో బ్లూగానో కనపడుతుంది. నిజంగా మనం ఫ్లైట్లో పోతున్నప్పుడు ఆకాశంలో ఏమీ కనపడవు, చిన్న మబ్బుల్లాగా కనపడతాయి. ఆ మబ్బుల్లో నుంచి ఆకాశం వెళ్ళిపోతుందంటే ఆ మబ్బులు కూడా ఖాళీనే కదా. అంటే ఏంటి? అక్కడ ఏమీ లేకపోయినా మనకి ఉన్నట్టు కనపడుతుంది. ఎలా కనపడుతుంది? మన ఊహ వల్ల, మన ఇమాజినేషన్ వల్ల కనపడుతుంది. నిజంగా ఆకాశం బ్లూగా ఉండదు, అయినా మనకు ఉన్నట్టు కనపడుతుంది. అలా బ్లూగా కనపడేట్టు చేస్తున్నది ఎవరు? మన మనస్సు, అంతే కదా. అదే నాకు సత్యం తెలిసిందనుకో, ఆకాశం ఖాళీగా ఏమీ లేని స్థితిలో కనపడేది. కానీ నేను ఇంకా ఆ స్థితి లేదు కాబట్టి నా మనసే కదా పనిచేస్తుంది, అది బ్లూగా పనిచేస్తుంది. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది ఏంటి? ఈ భగవద్గీత మొత్తం చెప్పింది. నాట్ ఓన్లీ భగవద్గీత కాదు, మన ఋషులకు అందింది ఏంటి? పంచభూతాలు, మన మనస్సు, మన ఆలోచనలు, మన కోరికలు, చేద్దామా వద్దా అనేటువంటి విషయం, బుద్ధి, అసలు వస్తున్న ఆలోచనలు ఎక్కడున్నాయి? మన జ్ఞానంలో ఉన్నాయి. అసలు ఈ జ్ఞానం దాటిన తర్వాత అంతా ఉన్నదంతా ఒక శూన్యం అనేటువంటి విషయం పాపం వాళ్ళు చెప్పటం జరిగింది. వాళ్ళు కూడా ఏమన్నారు? ఈ పరమాత్మ తత్వాన్ని మన మనసుతో కానీ, మన బుద్ధితో కానీ, మన పనితో కానీ మనం కనుక్కోలేము. అది ఉన్నది ఉండడం అయితే ఉన్నది. మరి ఎలా ఉంది? అది మేము చెప్పలేము. కాకపోతే ఏంది? దాన్ని మనం గమనించవచ్చు అంటారు. అంతే. అంటే గమనించవచ్చు అంటే ఎలా గమనించాలి? మన మనసుతోనే కదా గమనించేది. మనకి ఇప్పుడు ఆకలేసింది, ఆకలి ఎక్కడ గమనిస్తున్నాము? లేదంటే మన పిల్లలకి ఏదైనా స్టేట్ ఫస్ట్ వచ్చింది, సంతోషపడతాము. అది ఎక్కడుంది? బయట స్టేట్ ఫస్ట్ ఉండొచ్చు, కానీ మన ఆనందం ఎక్కడుంది? లోపల ఉంది. మనం ఏదైనా ఒక వస్తువు కొనుక్కున్నాము, ఆనందం ఎక్కడుంది? అంటే ఏంటి? మన ఆనంద స్థితి కానీ, దుఃఖ స్థితి కానీ, ఆకలి కానీ ఇవేవి కూడా అన్నీ నిరాకారంగానే ఉన్నాయి. వాటిని మనం గ్రహిస్తాం కానీ చూడలేము. అట్లాగే భగవతత్వాన్ని కూడా వీళ్ళు ఏం చెప్పారంటే, మన ఋషులు, నువ్వు చూడలేవు కానీ నువ్వు గ్రహించవచ్చు. ఎలా గ్రహిస్తావు? నీ మనసుని ఆకాశం ఎంత విశాలంగా, ఎంత ఖాళీగా ఉందో అట్లా నిద్రలో నీ మనసు ఏ ఆలోచన లేకుండా ఎంత ప్రశాంతంగా ఉందో అప్పుడు నువ్వు కనుక్కోగలవు అన్నాడు. ఇప్పుడు మనం మాట్లాడుతున్నది ఏంటి? ప్రస్థానత్రయం అంటే భగవద్గీత, బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తులు. ఈ ఉపనిషత్తుల సారం మొత్తం గ్రహించి ఎవరు? మహానుభావుడు మన వ్యాస భగవాను మనకి తేలికగా అందుతుంది. మీ మనసుని మీరు ఎట్లా రూపొందించుకొని హ్యాపీగా బ్రహ్మానంద స్థితిలో ఉండొచ్చు అనేటువంటి విషయంలో
ఆయన మనకి భగవద్గీత చెప్పటం జరిగింది. భగవద్గీత అసలు మనిషికి దుఃఖం ఎందుకు? మనిషికి దుఃఖం ఎందుకంటే ఇప్పుడు ఇందాక నేను చెప్పాను, ఊహించుకోవటం దుఃఖం. ఏమైపోతుందో, నా వాళ్ళంతా ఏమైపోతారో, నా ఆస్తులన్నీ ఏమైపోతాయో, ఈ జబ్బు వచ్చింది నా శరీరం ఏమైపోతాయో, ఇవే కదా మన బాధలన్నీ. లేదంటే నా భార్య, నా పిల్లలు, నా ఆస్తులు, అంతే కదా. పుత్రేషణ విత్తేషణ, పుత్రేషణ విత్తేషణ, ఏదో భార్యో భర్త ఆ విశేషాలు. ఇంతకు తప్ప మనకేమైనా సమస్యలు ఉన్నాయా? ఇంకా ఏమీ లేవు. ఇవన్నీ ఎక్కడున్నాయి? అసలు సమస్య ఎక్కడున్నది? మన ఇమాజినేషన్లోనే ఉంది, అంతే కదా. పుట్టాను ఎప్పుడో చిన్న డేస్ బేబీలాగా స్పేస్లో నుంచి ఖాళీలో నుంచి వచ్చి పడ్డాను. రావడంతో నాకు ఒక కాలం ఫిక్స్ అయిపోయింది, నాకు రూపం పేరు పెట్టారు. అది నేను ఒక ఫేజ్లో నుంచి మారుకుంటూ ఇలా వచ్చాను. నేను బుడ్డదానిగా, తర్వాత నేను మామూలు మిడిల్ ఏజ్కి కానీ లేదా ఓల్డ్ ఏజ్కి కానీ వచ్చినట్టు నాకేమన్నా తెలుసా? తెలియదు. ఎందుకు తెలియదు? నా మనసుకి వయసు లేదు. ఎందుకు వయసు లేదు? మనసు అనేది జ్ఞానం, పరమాత్మ తత్వం, నిరాకారం. దానికి తుది మొదలు ఏమీ లేదు. మరి వయసు ఎవరికి? జస్ట్ ప్రకృతికి. ఒక చెట్టు వేస్తాము, బీర చెట్టు, ఇంకో చెట్టు, దానికి 4 కాయలు కాస్తుంది, ఎండిపోతుంది. అలాగే వేప చెట్టు ఉంది, అది కొన్ని సంవత్సరాలు, 100 ఏళ్ళు 200 సంవత్సరాలు ఉంటుంది, తరిపోతుంది. అంటే ఏంటి? ప్రకృతి అనేది మాడిఫికేషన్స్ మారుతూనే ఉంది. కానీ పరమాత్మతత్వం అనేది మారకుండా ఉన్నది. ఇప్పుడు మన సాధన అంతా ఏంది? ఇప్పుడు మన దగ్గర కూడా ఏముంది? జ్ఞానం ఉంది. ఏంటి ఆ జ్ఞానం? మారకుండా ఉన్నటువంటి పరమాత్మతత్వం అనేటువంటి స్థితిని, ప్రకృతిని ఆధారంగా పట్టుకొని పంచభూతాలు, పంచకోశాలైన మన శరీరము, సృష్టి మొత్తం వచ్చేసింది. కొన్నాళ్ళు ఉంటుంది, కొన్నాళ్ళంతా వెళ్ళిపోతుంది. కాకపోతే నీ మనసుని కనుక నిరాకారంగా ఆకాశ స్థితిలో అంతా పరమాత్మతత్వ భావం అనేటువంటి విషయం కనుక పెట్టుకోగలిగితే నీకు ఏ దుఃఖం లేదు. దానికి నువ్వు చేయాల్సింది ఏంటి? నీ ఐడెంటిటీ నువ్వు పోగొట్టుకొని వదిలిచ్చేసుకొని అంతా ఒకటే కదా అనేటువంటి స్థితికి రావాలి. అదే జ్ఞానం అని భగవద్గీత చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ మనకి ఎట్లా చెప్పడం జరిగింది? యుద్ధభూమి అంటే ఆ రోజుల్లో మన నిజంగా యుద్ధభూమిలో భగవాన్ చెప్పడం జరిగిందో, లేకపోతే మనబోటి జీవుళ్ళకి ఆయన ప్రస్తుతం బోధిస్తున్నాడో విషయం అయితే మాత్రం ఏంటి? విషయాలు, వాసనలు, కోరికలు ఇవన్నీ కనుక తగ్గించుకొని అంత పరమాత్మతత్వ భావనలో కనుక ఉంటే నీకు ఎలాంటి దయ్య ఉండదు. శీతోష్ణ స్థితులాగా అన్నీ వస్తాయి పోతాయి. కాకపోతే నీకు ఇచ్చిన ధర్మాన్ని నువ్వు నిర్వర్తించాలని చెప్పేసి అర్జునుడికి కృష్ణ భగవాను బోధించడం జరిగింది. సో మొట్టమొదటిది ఏంటి? అన్నిటికీ మూలం ఏంటంటే మన ఐడెంటిటీయే మనకి దుఃఖం. నాది అనేది దుఃఖం. కాకపోతే ఏంటంటే ఈ నాదిని వదిలించుకొని నేనుతోటి ఉండగలగడం, నేనేననేటువంటి విషయం గ్రహించగలగడం జ్ఞానం. నేను ఇక్కడే ఉంది, నాది ఇక్కడే ఉంది. ఆ నేను అనేటువంటిది ఏంటి? నేను అనేటువంటి అన్న మనసు ఆడిస్తున్న నాటకం. ఈ మధ్యలో ఉన్నది ఏంటి? పరమాత్మ తత్వానికి మన శరీరానికి మధ్యలో ఉన్నటువంటి ఈ మనసు గనక శరీరం వైపే గనక ఒగ్గిందంటే నాది మనసు. అలా కాకుండా భగవతత్వానికి కనుక వెళ్ళిందంటే జ్ఞానం. అంటే అల్టిమేట్ ఏంది? ఒకటే ఉంది అంటే అర్థం ఏంటి? ఉన్నది నిజంగా ఆ పరమాత్మ తత్వమే. ఈ చిన్న చిన్న మనసులన్నీ కూడా కలిపేసుకొని ఇట్లా మనం పెట్టుకున్నాం. అందుకని పూర్ణమిదం అనేది పద్యం ఇది ఉంది కదా. అంటే ఏంటి? ఉన్నది పూర్ణం అంటే ఏంటి? గుండ్రంగా ఏంటంటే ఒక గుండ్రం అని ఎందుకు పెడతారు భగవతత్వంలో? బిందువు అంటాడు. ఎందుకు బిందువు అంటాడు? ఇట్లా ఒక రేఖలాగా పెట్టామనుకోండి, అది ఒక గీతలాగా ఉంటుంది. అంటే ఏంటి? తుది మొదలు కనపడుతూ ఉంది. ఇప్పుడు ఇలా పెట్టామనుకోండి గుండ్రంగా, ఇది ఎక్కడ మొదలైంది ఎక్కడ మొదలు కాలేదు తెలియదు. అంటే ఏంటి? ఆది అనంతం లేని పరమాత్మతత్వం. ఈ మధ్యలో చిన్న బిందువులు, ఈ రేఖలు, ఇవన్నీ ఏంటి అంటే ఏంటి? ప్రకృతి అనమాట. అంటే ఉన్నది ఒకటే తత్వం అనేటువంటి విషయం. అది మనం గ్రహించాలంటే మన ఆపుతున్నది ఈ శరీరం, ప్రాణం అనేటువంటి మనస్సు. ఇవి ఈ 3 దాటి కనుక నువ్వు వెళ్ళగలిగావంటే ఉన్నది ఒకటే అనేటువంటి విషయం అని చెప్పేసి భగవద్గీత చెప్తూ, అందుకని నువ్వు ఐడెంటిటీ వదలాలంటే ఏం చేయాలంటే ఈ జ్ఞానస్థితిలో ఉండు. ఉన్నదంతా సత్తు, దానికి ఆధారంగా ఉన్నదంతా అసత్తు. 99 విశేషాలతో ఉండు. నువ్వేమో హిమాలయాలకు వెళ్ళి నువ్వు బతకలేవు, ఇది అయ్యే పని కాదు. ఇక్కడే ఉంటూ తామరాకు మీద నీటి పొట్టులాగా అంత పరమాత్మతత్వమే జరుగుతుంది, నాకు ఇచ్చిన ధర్మం నా ద్వారా జరుగుతుంది అనేటువంటి విషయంగా ఉండమని సాంఖ్యయోగం చెప్పి, తర్వాత కర్మయోగంలో కూడా ధర్మాన్ని నిర్వర్తించమని 3వది చెప్పి, ఇప్పుడు మనం ఏం మాట్లాడుకుంటున్నాము? నాలుగోది నా జ్ఞాన కర్మ సన్యాస యోగం గురించి మాట్లాడుకుంటున్నాం. ఇందులో కూడా ఆల్మోస్ట్ అదే చెప్తున్నాడు. అంటే నేను ఎప్పుడో నాకు నేను ఎలానో నువ్వలా, నేను నా జీవితం వచ్చే
దివ్యం, నీదొచ్చేమో జీవత్వం అయ్యా. అందుకని నువ్వు కూడా ఆ స్థితికి వస్తే నీకు నాకు పెద్దగా తేడా లేదు, ఉన్నదంతా ఒకటేనని ఇక్కడ చెప్తున్నాడు. నిన్న మనం 24వ శ్లోకం చదువుకున్నాం. అంటే ఏంటి? ఉన్నదంతా బ్రహ్మమేను, అంటే యజ్ఞము బ్రహ్మమే, ద్రవ్యము బ్రహ్మమే, ఆ తర్వాత దానికి వచ్చేటువంటి ఫలం కూడా ద్రవ్యమేనే అని చెప్పాడు. ఇప్పుడు 25 ఏం చెప్తున్నాడు? ఇప్పుడు చెప్తున్నది ఏంటి? ఇప్పుడు ఎక్స్క్లూజివ్గా దేని గురించి చెప్తున్నాడు? జ్ఞానస్థితికి వెళ్ళాలంటే రకరకాల మార్గాలు ఉన్నాయి, అంతే కదా. ఫస్ట్ కర్మ అన్నాడు. కర్మ చేసినందువల్ల ఏంది? కర్మ ద్వారా భగవతత్వానికి నువ్వేం వెళ్ళావు. కర్మ వల్ల ఏమొస్తుంది? మనసు నిశ్చలం అవుతుంది. అట్లాగే మనసు నిశ్చలమై కర్మ చేసేదంతా ఎవరు? యోగం అన్నాడు. యోగం అంటే ఏంటి? కలయిక, కర్మయోగి అంటాడు. కర్మయోగి అంటే ఏంటి? ఈ కర్మతోటి భగవతత్వానికి కలుసుకునేటువంటి జ్ఞానాన్ని సంపాదించుకోవడము యోగం అనమాట. ఇప్పుడు మనం తెల్లవారు లేచినప్పటి నుంచి రకరకాల మనుషులు ఇప్పుడు భక్తిలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు కనిపిస్తారు మనకి. తర్వాత ఇంకోటి ఏంటి? ఇప్పుడు ప్రస్తుతం కుంభమేళా జరుగుతుంది. అక్కడ వాళ్ళు ఎవరు? నాగ సాధువులు అన్నారు, అఘోరాలు అన్నారు, ఆశ్రమాలు పెట్టినటువంటి గురువులు అన్నారు, ఇంతమంది బోలెడు మంది వచ్చారు. వీళ్ళందరూ కూడా చేసేది ఏంటి? వాళ్ళ మనసు మీద వాళ్ళు చేసుకునే పని. అల్టిమేట్ ఎందుకు పోయినారు? వాళ్ళ సత్వగుణం, తమోగుణం, రజోగుణాలకు అనుగుణంగా వాళ్ళు భగవతత్వ సాధనని కూడా ఒక్కొక్క మార్గంగా పట్టుకున్నారు. ఒకళ్ళు ఎవరితో కలవకుండా ఇంట్లోనే కూర్చొని ధ్యానం చేసుకుంటూ ఉంటాడు. ఒకడు పోయి అందరికీ నేను ప్రబోధిస్తాను, రండి రండి అంటాడు. ఇంకొకడు పోయి రండి మీరందరూ సేవలు చేయాలి, అవి కట్టండి, ఇవి కట్టండి, హాస్పిటల్స్ కట్టండి, చలవేంద్రాలు పెట్టండి, చెట్లు నాటండి అంటాడు. అంటే ఇదంతా కూడా దేనికి? అసలు నిజంగా చెప్పాలంటే అల్టిమేట్ జ్ఞానం ఏంటి? ఈ ప్రపంచమంతా భగవతత్వం నిరాకారం, అంతా ఆయనలో వ్యక్తమైనటువంటి ఈ సృష్టి. అందుకని అల్టిమేట్ ఇంకేం చెప్తాడు? అంతా అసలు మాయా లేదు అంటాడు. మన ఫిజిక్స్లో నోబెల్ ప్రైజ్ వచ్చిన వాళ్ళు కూడా చెప్పారు, యూనివర్స్ ఎక్కడుంది, ప్రపంచం ఎక్కడుంది? నేనున్నాను కాబట్టి ప్రపంచం ఉంది, నేను లేకపోతే ఈ సెల్ ఫోన్లు లేదు, ఈ మాటలు లేవు. అందుకని ఎక్కడుంది ప్రపంచం? ప్రపంచాన్ని ఎవరు సృష్టించారు? నేనే సృష్టించుకున్నా. నేను సృష్టించుకున్నదే కదా, నా భర్తను నేను సృష్టించుకోవడం. లేకపోతే ఎంతోమందిని చూస్తున్నాం, ఒక్కళ్ళనే చేసుకోవాల్సిన అవసరం ఏముంటుంది? పిల్లల్ని మనమే సృష్టించుకున్నాం, ఆస్తుల్ని మనమే సృష్టించుకున్నాం. మళ్ళీ మనం కళ్ళు మూసుకొని వెళ్ళిపోతే ఇవన్నీ ఎక్కడున్నాయి? లేవు. మళ్ళీ జన్మ పునర్జన్మ అన్నారు, ఎవరన్నా చూసారా? అదే పేరుతో పుట్టరు కదా. అంటే ఉన్నది ఒకటే జన్మ. అందుకని ఇంకా భగవద్గీతలో ఏం చెప్పాడు? ఆ ఉన్న ఒకటే జన్మలో నువ్వు చేయాల్సిందేంటి? సంతోషంగా ఉండడం, బ్రహ్మానంద స్థితిలో ఉండడం. నాకు అది కావాలి, ఇది కావాలని ఇప్పుడు చెప్పుకున్నాం కదా. ఒక వస్తువుతోనే సంతోషంగా ఉంటాను, ఒక మనిషితోనే సంతోషంగా ఉంటాను కాదు. అంటే నువ్వే పరమాత్మతత్వం అనేటువంటి సంతోషమైనటువంటి తృప్తి స్థితిలో కనుక నువ్వు ఉండగలిగితే నీ ద్వారా జరుగుతున్నవి నువ్వు అంతా భగవతత్వమే. చేస్తున్న పని వల్ల కానీ వస్తున్న దానివల్ల కానీ నీకు ఎలాంటి లాభ నష్టాలు ఉండవు అని చెప్పాడు. అలా చెయ్యి అని చెప్పడం అంతా ఏంటి? ఎవరు చేసేది? యోగులు. ఎందుకు ఈ యోగం? పరమాత్మతత్వం సత్యాన్ని తెలుసుకోవటం కోసమే. అది యజ్ఞం అన్నాడు. ఈ యజ్ఞం అనే పదాన్ని రకరకాలుగా వాడాడు. 2వ చాప్టర్లో యజ్ఞం ఏమన్నాడు? పూజలాగా యజ్ఞం చేయమన్నాడు. ఇప్పుడేం చెప్తున్నాడు? ఇప్పుడు అంతా బ్రహ్మమే, అంతా బ్రహ్మమే అర్థం అంటే ఏంటి? అగ్నిహోత్రం పెట్టి అహం మమ అహం మమ అహం మమ అంటారు. మమ అంటే ఏంటి? అహం అంటే ఏంటి? నాది. అదంతా ఎక్కడికి పంపిస్తున్నావు? అగ్నిలోకి పంపిస్తున్నాము. ఎవరు పంపిస్తున్నారు? అంటే నాకేం వద్దు, నాదంతా ఏమి లేదు అనేటువంటిది ఒక యోగం చేస్తున్నారు. అంటే మరి ఈ యోగం కూడా ఏంటి? ఇవి రకరకాల సాధనలు అంతే. ఈ సాధనలు చేసే వాళ్ళంతా దేనికోసం చేస్తున్నారు? అల్టిమేట్ ఏంటి? సత్యం తెలుసుకోవాలనేటువంటి విషయం కనుక చేయగలగడమే అది జ్ఞానం. కాకపోతే మనం ఏమవుతున్నాము? ఇప్పుడు సాధువులైన మనుషులు, వాళ్ళు మనుషులేగా, ఏ పని చేస్తే ఆ పనికి అతుక్కొని పోతారు. అంటే ఏంటి? పొద్దునుంచి ఒక ప్రాణాయామం చేస్తున్నాడు అనుకోండి, అదే సత్యం అనుకుంటాడు. ఎందుకు ప్రాణాయామము? మనసు నిలపడానికే. ప్రాణాన్ని ఎప్పుడైతే నువ్వు అబ్జర్వ్ చేస్తావో మనసులో ఆలోచనలు ఆగిపోతాయి. కానీ వాళ్ళు ఎలా అయిపోతారు? ఇది ఉంటేనే ఈ ప్రాణాయామం ఏదైనా చేస్తుందని చెప్పుకోవడం మొదలు పెడతారు. అంటే ఏంటంటే పనికి అతుక్కుపోతారు. ఈ భగవద్గీతలో చెప్పింది దేనికి అతుక్కుపోవాకి. ఇవాళ నీకు పని వచ్చింది, వెళ్ళండి కూడా చేసావు, రేపు చేసే అవకాశం లేదు, ఓకే, భగవతత్వంలో ఈ పని చేయాల్సిన యోగం లేదు కావాలి, తీసేయి. ఎప్పుడు అలా దానివల్ల నీకు వస్తున్నది ఏంటి? నీ మనసు నిశ్చలమైపోతుంది. గట్టిగా పట్టుకుంటే టెన్షను అని వదిలిపెడితే ఏముంది? ఇది నాకు వద్దు, టెన్షన్ లేదు, కావాలి అనుకున్నప్పుడే టెన్షన్ వస్తుంది. అందుకని ఏమంటుంది? అది యోగులు అన్నమాట. ఇప్పుడు ఇక్కడ చెప్తున్నది ఏంటంటే ఒక్కొక్కళ్ళు ఒక్కో యోగం చేస్తారు అన్నాడు. ఇప్పుడేంటి? ఆహాన్ని అగ్నిహోత్రంలో వదిలిపెట్టేది బ్రహ్మమే. అగ్ని తర్వాత వచ్చే అవిష్టాన్ని వస్తుంది లాస్ట్లో ప్రసాదం, అది కూడా బ్రహ్మమేనే చెప్తాడు. ఇక్కడ ఇంకోటి ఏం చెప్తున్నాడు 25లో, కొందరు యోగులు దైవ పూజారూప యజ్ఞమును చక్కగా అనుష్ఠింతురు, మరికొందరు యోగులు బ్రహ్మయజ్ఞ యందు అనగా పరబ్రహ్మ పరమాత్మ రూపాగ్ని యందు అభేద దర్శన రూపయజ్ఞం ద్వారా ఆత్మరూప జ్ఞానమును ఆచరించు. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధానం అనమాట. అంటే వీళ్ళు అట్లా కనుక్కుంటారు అంటాడు. ఇంకొకళ్ళు ఏంటి? కొందరు యోగులు స్తోత్రాది ఇంద్రియాలను సంయమన రూపాగ్నులందు హోమం చేయుదురు, మరికొందరు యోగులు శబ్దాది సమస్త విషయాలను ఇంద్రియ రూపాగ్నులందు హవనం చేయుదురు. అనగా యోగులు మనోనిగ్రహం ద్వారా ఇంద్రియాలను అదుపు చేయుదురు,
తత్ఫలితంగా శబ్దాది విషయాలు ఎదురుగా ఉన్నను లేకున్నను వాటి ప్రభావం వారి ఇంద్రియాలపై ఏమాత్రం ఉండదు. అంటే ఏంటి, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సిద్ధాంతం నమ్ముతారు. ఇప్పుడు పరమాత్మతత్వం, నిశ్శబ్దమైనటువంటి పరమాత్మతత్వం ఎట్లా వ్యక్తమైందంటారు, దాన్ని ఏమంటారు, ఒక శబ్దంలాగా సృష్టి మొదలైంది అంటారు. అంతే కదా, సృష్టి మొదలుగానప్పుడు ఎట్లా ఉంది వాతావరణం, నిశ్చలంగా ఏ శబ్దం లేకుండా సౌండ్ లేకుండా ఉన్నట్టుతో దాంతో ఒక ఎగ్జిస్టెన్స్ మేనిఫెస్ట్ అయింది. ఎప్పుడు మేనిఫెస్ట్ అయిందని, ఎట్లా మేనిఫెస్ట్ అయిందని వీళ్ళు అనుకున్నారు, ఓంకారం శబ్దం అనుకున్నారు. అందుకని కొంతమంది యోగులు ఏం చేస్తారు, ఆ ఓంకార సాధన చేస్తారు. అల్టిమేట్గా మళ్ళీ ఆ ఓంకార సాధన ఎందుకు, మళ్ళీ ఇంద్రియాలను నిగ్రహించడానికి, పోతున్నటువంటి ఇంద్రియాలన్నీ తీసుకొచ్చి లోపలికి తీసుకొని వస్తే ఉన్నదంతా పరమాత్మతత్వం అనేటువంటి విషయం గ్రహించడానికి ఉంటుంది అన్నట్టే చెప్తాడు. అంటే ఎప్పుడైతే మీకు లేకుండా వాడి ప్రభావం ఏమాత్రం ఉండదు. ఎప్పుడైతే ఆ సాధన చేసుకుంటూ పోతారో వాళ్ళు శబ్దానికి సంబంధించిన విషయాలని దాటిపోతారు అంటాడు. అంటే ఏంటి, అల్టిమేట్గా ఇందాక చెప్పుకున్నట్టు ఏం చేసినా సత్యం కనుక్కోవడానికి వాళ్ళు ఎన్నుకున్నది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మార్గం. ఆ తర్వాత ఇంకొకళ్ళు ఏ రకంగా చేస్తారు, మరికొందరు యోగులు ఇంద్రియాల క్రియలను ప్రాణముల క్రియలను అన్నింటినీ జ్ఞానం చేత ప్రకాశమైన ఆత్మ సంయోగ రూపాగ్నిలో హవనం చేయుదురు. అట్టివారు పూర్తిగా పరమాత్మ ఎందే స్థితిలో ఎందురు. అప్పుడు ప్రాణ ఇంద్రియ క్రియల ప్రభావం వారిపై ఏమాత్రం ఉండదు. ఏలనైనా వారి బుద్ధి ఎందు పరమాత్మ మాత్రమే నిలిచినది. కొంతమంది ఏం చేస్తారట, ప్రాణాన్ని చేస్తారంటే, ప్రాణం అంటే ఏంటి, ఇప్పుడు ప్రాణాయామం అంటారు కదా, కుంభించటము, ఆ తర్వాత రేచకం కుంభకం మధ్యలో కొంతసేపు ఆపటం. వీళ్ళు తీసుకెళ్ళి వాళ్ళ యొక్క మనసుని తీసుకెళ్ళి వాళ్ళ ప్రాణాన్ని తీసుకెళ్ళి పరమాత్మ తత్వం ఎందు లగ్నం చేస్తారు. అంటే ఏంటంటే నిశ్శబ్దంగా ఉంటారు అని, నిశ్చలత్వం కోసం ఉంటారు. అంతే కదా, పరమాత్మ తత్వం ఏముంది, నిశ్శబ్దమే కదా. ఆలోచనకి వచ్చే మధ్యలో వచ్చినటువంటి గ్యాప్ మన నిద్ర లాంటి స్థితి. కాకపోతే నిద్రలో ఏంటి, మనకి తెలియము. ఈ సాధనలో ఏమవుతుంది, వాళ్ళకి ఇంద్రియాలు పనిచేయడం లేదు, ప్రాణము అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. విషయం అంటే నిశ్శబ్దమైనటువంటి స్థితిలో ఉన్నారనేటువంటి విషయం వీళ్ళకి తెలుస్తుంది అంటాడు. అంటే యోగులు ఒక్కొక్కరు ఒక్కొక్క విధానం. ఆ తర్వాత కొందరు ద్రవ్య సంబంధ యజ్ఞాలను, మరికొందరు తపోరూప యజ్ఞాలను, కొందరు యోగరూప యజ్ఞాలను చేయుదురు. మరికొందరు అహింసాది తీక్ష్ణ వ్రతములను చేపట్టి యత్నశీలురై స్వాధ్యాయ రూపయజ్ఞములను ఆచరించరు. అంటే ఏంటి, మళ్ళీ ఇక్కడ కొంతమంది ద్రవ్య యజ్ఞం అంటే ఏంటి, దానాలు చేస్తారు. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం కుంభమేళాలోట కోట్ల మందికి భోజనం ఉచితంగా తెచ్చిపెడుతున్నారు. ఎక్కడి నుంచి తెచ్చిపెడతారు అంటే, వాళ్ళపై పాపం దానం స్వీకరించి వీళ్ళందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారనమాట. అంటే ఎందుకంటే వాళ్ళు ఎన్నుకున్న మార్గం అది. దానివల్ల వాళ్ళకేమొస్తుంది అంటే ఏంటి, అహింస పోతుంది కదా. అంటే ఎక్కడైనా సరే ఎవరిని, ఒక ప్రాణిని కానీ ఇంకొకళ్ళని కానీ ఎందుకు భోజనం పెడుతున్నారు, ప్రాణానికి భోజనం ఇస్తున్నారు. అంతే కదా, ప్రాణానికి ఆహారం. అంటే దానివల్ల వాళ్ళకి ఏమవుతుందంటే ఆ ప్రాణి హింసపడకుండా ఉంటారు కదా. అప్పుడు ఎప్పుడైతే ఆ ప్రాణులు హింసపడకుండా ఉంటారో వీళ్ళు అహింసా సిద్ధాంతంలో వెళతారని. అల్టిమేట్ ఏం లేదు, జ్ఞానం సత్యం కనుక్కోవడమే. తర్వాత కొందరు యోగులు అపానవాయువునందు ప్రాణవాయువును, మరికొందరు ప్రాణవాయువునందు అపానవాయువును హవనం చేయుదురు. ఇంకను కొందరు నియమితాహార నిష్ఠితులై ప్రాణాయాములైన వారు ప్రాణాపాన గమనం నిలిపి ప్రాణాలను ప్రాణములందే హవనం చేయుదురు. యజ్ఞవిధులైన ఈ సాధకులందరూ యజ్ఞముల ద్వారా పాపములను రూపుమాపుదురు. కొంతమంది యోగులు ఏం చేస్తారు, ప్రాణాయామం చేస్తారు. ఇప్పుడు ప్రాణం అంటే ఏంటి, మన ప్రాణం ఉంది కదా, పంచప్రాణాలు అంటారు. పంచప్రాణాలు ఏంటి, వ్యానము, తర్వాత అపానము, తర్వాత ఇట్లా ఒక 5 పంచప్రాణాలు ఉన్నాయి. వీళ్ళు ఏం చేస్తారు, లోపలికి బ్రీతింగ్ తీసుకున్న తర్వాత బయట గాలి తీసుకున్న గాలిని లోపల కూడా ప్రాణం ఉండబట్టే కదా మనం ఉన్నాము. ఆ లోపల ఉన్నటువంటి అపాన వాయువు అనేటువంటి వాయువుతోటి ఈ ప్రాణాన్ని కలుపుతారు అంటారు. ఎందుకు ఇదంతా, ఈ సాధన అంతా ఎందుకంటే వాళ్ళ స్థితులకు అనుగుణంగా అల్టిమేట్ ఏంటంటే సత్యాన్ని గ్రహిద్దామని, అంతకంటే ఇంకేం లేదు. తర్వాత ఇంకొకళ్ళు ఏం చేస్తారు, పూతశేషమైన అమృతమును అనుభవించే యోగులకు సనాతన మనము పరబ్రహ్మను ఒక పరమాత్మ యొక్క లాభం కలుగును. యజ్ఞం చేయని వారికి ఈ మర్చలోకమును సుఖప్రదం కాదు, ఇంక పరలోక విషయం ఎట్లా అంటే, ఇప్పుడు అల్టిమేట్ ఏంది చెప్పింది, ఏమీ చేయకుండా ఉండే స్థితి కంటే ఏదో ఒకటి చేయడం బెటర్. ఎందుకు చేసేది, భగవతత్వం కోసం అనేటువంటి విషయం కోసం. అటు పరమాత్మతత్వం యజ్ఞమే నువ్వు చేయలేదు, ఆ విషయమే నీకు ఆలోచన లేదు, నువ్వు ప్రపంచ విషయాల్లో కూడా ఎందుకు పనికి రాకుండా ఉంటావు అంటాడు. అల్టిమేట్ ఏంటి, శరీరం ఇచ్చిన తర్వాత రిటైర్మెంట్ అనేది లేదు, ఏదో ఒకటి చెయ్యాలి. ఈ చేయడం అంటే ఏ భావంతో చేయాలి, భగవతత్వ భావంతో చెయ్యాలి అని ఇక్కడ ఉద్దేశం. దానివల్ల ఏమవుతుంది, ఇట్లా ఎవరైతే చేస్తూ ఉంటారో వాళ్ళకి ఇంక పాప పుణ్యాలు ఏమంటకుండా భగవతత్వం వెళ్ళడానికి సోర్స్ ఉంటుంది అని వాళ్ళ ఉద్దేశం. ఇక్కడ ఇంకొకటి చెప్పి ముగిద్దాం. ఈ ప్రకారంగానే ఇంకను బహువిధములైన యజ్ఞాలు వేదాల్లో విస్తృతంగా వివరించబడినవి. ఈ యజ్ఞాలన్నింటినీ త్రికరణ శుద్ధిగా
ఆచరించినప్పుడే అవి సుసంపన్నములగనవని తెలుసుకొనుము. ఇట్లు ఈ కర్తృత్వమును తెలుసుకొని అనుష్ఠించుట వలన నీవు ప్రాపంచిక కర్మబంధాల నుండి సర్వదా విముక్తుడు అయ్యేదవు. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పాడు? ఈ యజ్ఞాన్ని కర్మలాగా కనుక నువ్వు నిర్వర్తించగలిగితే, బోలెడు యజ్ఞాలు చెప్పారు వేదాల్లో, అంతే కదా. ఇన్ని లక్షల సంవత్సరాల నుంచి ఎవరికి తోచింది వాళ్ళు, ఎవరు అనుభవానికి తెచ్చుకుంది వాళ్ళు చెప్పటం జరిగింది. ఎవరికైతే ఆ సిద్ధాంతం నచ్చుతుందో పోయి ఆ ప్రిన్సిపల్ని పట్టుకొని దాని ప్రకారం చేసుకుంటూ పోతారు. చివరికి మరి వాళ్ళ సత్యాన్ని కనుక్కున్నారా లేదా అని మాత్రం వాళ్ళెవరూ ఏమి చెప్పలే. ఎక్కడ కూడా భగవంతుడు ఇలా ఉన్నాడని చెప్పలే. కాకపోతే భగవతత్వం ఉంది, మనం దాని అనుభవంలోకి తెచ్చుకోవచ్చని మాత్రమే చెప్పారు. అంటే ఏంటి? మనమే ఆలోచించండి. మనం ఏదైనా కొంత మంచి చేశాము, ఆ మంచికి సంబంధించిన విషయం మనకే చాలా సంతృప్తిగా ఉంటుంది. ఎవరికన్నా ఏదైనా చెడ్డ చేసి చెడ్డ ఆలోచన చేశామో మన మనసే మనకి ఇబ్బంది పెడుతుంది. అంటే పాపం వీళ్ళు చేసింది ఏంటి? ఆ ఇంద్రియాలని మనసుని కట్టడి చేసి పరమాత్మ తత్వంలోకి వెళ్ళడానికి ఈ రకమైనటువంటి కర్మ ఉపయోగపడుతుంది అనేటువంటి విషయం చెప్పాడు. అంతే తప్ప ఈ కర్మ వల్ల నువ్వు భగవతత్వాన్ని చేరుతావని చెప్పాల. ఈ కర్మ వల్ల ఏమవుతుంది? ఈ ప్రాపంచిక విషయాలను ఈ స్థితి వల్ల ఈ కర్తృత్వ భావం ఎప్పుడైతే తెలుసుకొని కర్మతత్వం విషయం తెలుసుకొని కనుక చేస్తే, ప్రాపంచిక విషయాలు నేను కనుక ఇబ్బంది పట్టకపోతే నీ మనసు నిశ్చలంగా ఉంటుంది. మరి ఇలా చెయ్యాలంటే ఏం చేయాలంటాడు? త్రికరణ శుద్ధిగా చేయమంటాడు. త్రికరణ శుద్ధి అంటే ఏంటి? మనస్సు, మాట, చేత చేయాలి. చాలామందికి ఏం వస్తుంది? ఫస్ట్ చేద్దాం అనుకుంటారు, తర్వాత కాన్సిక్వెన్సెస్ అని ఆలోచిస్తాం, మళ్ళీ చెయ్యము. మన దానం గురించి చూడండి, కర్ణుడు చెప్తాడు కదా. కర్ణుడు దానం చేసేటప్పుడు కొబ్బరి నూనె ఏదో పూసుకుంటూ ఉంటాడు, వెండి గిన్నె పెట్టుకొని ఎడం చేత్తోనే తీసి దానం ఇచ్చేస్తాడు. అదేందయ్యా కుడి చేత్తో కదా ఇవ్వాలంటే, ఈ చేతి నుంచి ఈ చేతికి వచ్చేటప్పటికి నా మనసు మారిపోతుంది ఏమో, ఎవరు చెప్పగలడు అంటాడు. అంటే ఏంటి? అంత దానకర్ణుడైన కర్ణుడికే దానం విషయంలో అంత అనుమానం కలిగితే మనం ఎంత? అందుకని ఏంటి? త్రికరణ శుద్ధిగా అంటే మనస్సు, మాట, చేత ఒకే పద్ధతిగా అనుకొని అనుకున్నదేదో 100% సక్రమంగా ఆలోచన కనుక చెయ్యగలిగితే నీకు ఇబ్బందులన్నీ పోతాయి. అంటే దుఃఖ విముక్తుడు అవుతావు అంటాడు. మన సమస్యల్లో ప్రాపంచికంగా మన సమస్య నేను చెప్తాను కదా, ఆస్తుల సమస్య, భార్యాభర్తల సమస్య, పిల్లల సమస్య, ఇవన్నీ కూడా మనం ఏమనుకుంటాం? అప్పుడు భగవతత్వ భావం లేని ఎప్పుడైతే అనుకుంటామో అవి మనని బాధించకుండా ఉంటాయి. అవి మనకు బాధించకుండా ఉండాలంటే ఏంటి? మన మాట, చేత, పని అన్నీ కూడా 3 ఒకటిగా పరమాత్మతత్వం మీద కనుక నిలబడితే ఇవన్నీ మనలో నుంచి వెళ్ళిపోతాయి అని చెప్పడం జరిగింది. తర్వాత ఇంకోటి, ఇంకా నెక్స్ట్ రేపు ఉండేది వండర్ఫుల్. అన్నిటికంటే ముఖ్యం కూడా జ్ఞానయజ్ఞం మిక్కిరి ముఖ్యమైంది అని చెప్పడం జరిగింది 33లో. అది రేపు మాట్లాడుకుందాం. అల్టిమేట్గా ఏంటి? ఈ రకమైనటువంటి కర్మను మనం నిర్వర్తించటం వల్ల మనకున్నటువంటి ఈ చిన్నవన్నీ కూడా పోతాయి. అప్పుడు పరమాత్మతత్వంలో లింక్ అయి మనమే పరమాత్మతత్వం అనేటువంటి విషయాన్ని గ్రహిస్తాము అని చెప్తాడు. అంటే ఏంటి? బాధలన్నీ ఎవరికి? దేవుడికి బాధలు లేవు, జ్ఞానానికి బాధలు లేవు. ఉన్న బాధలన్నా ఎవరికి? జీవుడికి కూడా ఏంటి బాధ? నా శరీరమే సత్యం అనేటువంటి ఐడెంటిటీయే బాధ. ఇప్పుడు మనకు పోవాలంటే ఏంటి? నేనేం శరీరం కాదు, నేనేం ప్రాణం కాదు, నేనేం మనసు కాదు, ఉన్నదంతా జ్ఞానమే. అంతే కదా. నాకు ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? నా జ్ఞానంలో నుంచే కదా ఆలోచనలు వస్తున్నాయి. అప్పుడు ఆ వస్తున్న ఆలోచన శరీరానికి సంబంధించిందా, పరమాత్మ తత్వకు సంబంధించిన ఆలోచన అనేది గ్రహించగలిగేది ఎవరు? నేనే గ్రహించగలుగుతున్నా. అంటే 24 గంటలు కనుక ఇదంతా పరమాత్మ తత్వ జ్ఞానానికి సంబంధించిన విషయమే వస్తుందని కనుక నాకున్నప్పుడు ఈ తెలియకుండానే వీటికి సంబంధించిన ప్రపంచానికి సంబంధించిన విషయాలన్నీ ఒకటి తొలగిపోతాయి అని మళ్ళీ నువ్వన్నీ పనులన్నీ ఆపేసి ఏ హిమాలయాలకో ఎక్కడికో పొమ్మని చెప్పలా. నీ ద్వారా జరుగుతున్న ప్రతిదీ పరమాత్మతత్వ భావం జరుగుతున్నది అనేటువంటి విషయాన్ని గ్రహించి సంతృప్తిగా, సంతోషంగా, ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా హ్యాపీగా ఉండగలగడమే భగవతత్వం అన్నట్టు చెప్పారు. రేపు చూద్దాం. జ్ఞానమే ముఖ్యమన్నారు కదా, ఎలా ముఖ్యమో ఏంటో. నమస్తే.